స్వార్థీ దోషం న పశ్యతి. స్వార్థపరులు వాళ్ళ దోషాలను గుర్తెరగరు, కానీ ఇతరుల దోషాలను గుర్తిస్తారు. స్వార్థీ దోషం న పశ్యతి అంటే వాళ్ళు ఎంత దుర్మార్గ పనులు చేసినా వాళ్ళకి అది దోషం అనిపించదు, కరెక్ట్ చేస్తున్నాం అనుకుంటారు. ఇతరులు మంచి చేసినా చెడు చేసినంటారు, వాళ్ళకి ఇతరుల దోషం కనిపిస్తుంది, వాళ్ళ దోషం కనిపించదు. ఎవరికైతే ఇతర దోషాలు కనిపిస్తాయో వాళ్ళ దోషాలు కనిపించవో వాళ్ళు తప్పులే చేస్తుంటారు. మనము మన తప్పులను ఎరగాలంటే తప్పులను ఎరగవలసి ఉంది. ఇతర తప్పులను ఎరగడం వల్ల ద్వేషభావం పుడుతుంది. మన తప్పులను ఎరగడం ద్వారా మనలో జ్ఞానోదయం అవుతుంది. వాటిని నిరోధించే ప్రయత్నం చేస్తాము. ఇతరుల తప్పులను మనం ఎరగడం వల్ల వాళ్ళతో పోరాడతాం, వాళ్ళని ద్వేషిస్తాం. కానీ ఎప్పుడైనా మనం స్వార్థాన్ని వదిలితే మన తప్పులే కనిపిస్తాయి. పరమార్థం చేసే వ్యక్తి తన ద్వారానే సమాజాన్ని ఉద్ధరించాలనుకుంటాడు. ఏదైనా సమాజంలో సమస్య వస్తే తన బాధ్యతగా స్వీకరిస్తాడు. ఎవరితోనైనా ఏదైనా గొడవ వస్తే తన నుంచి ఆలోచిస్తాడు. తన దగ్గరున్న తప్పేంటిదో దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాడు. గొడవలు రావడముకి ఇరుపక్షాలు కారణమవుతాయి, కానీ పరమార్థం చేసే వ్యక్తి, నిస్వార్థి అయిన వ్యక్తి గొడవను తన ద్వారా తగ్గించాలనుకుంటాడు. ఇక స్వార్థపరుడు తను పర్ఫెక్ట్ అని, తను కరెక్ట్ మార్గంలో ఉన్నానని భావించి గొడవలను పెంచుతుంటాడు. కనుక స్వార్థాన్ని వదిలేసేయాలి మనిషి. స్వార్థాన్ని వదలడం అంటే తన స్వార్థం కోసము ఇతరులను నిందించడము, ఇతరులను నష్టపరచడము, ఇతరులను బాధ పెట్టడం అనేది మానుకోవాలి. మనము మన కోసమే బ్రతుకుతాం, కానీ మన బ్రతుకు లోపల సమాజం యొక్క ఉన్నతి కూడా చూడాలి. మన ఉన్నతిలోనే సంతృప్తి చెందక సామాజిక ఉన్నతి లోపల, సమాజంలో జరిగే అభివృద్ధి లోపల తృప్తి నిందాలి. మన కోసము మనం బ్రతకడంలో అర్థం లేదు. ఈశ్వరుడు కూడా మన కోసం మనం బ్రతికితే అది పుణ్యకర్మగా మనకు పుణ్య సంస్కారాలు ఇవ్వడు. మనం ఇతరుల కోసం ఎంతైతే సహాయం చేస్తామో, ఇతరుల కోసం ఎంతైతే సుఖాన్ని పంచుతామో, ఇతరుల కోసం మనం ఎంతైతే సమయాన్ని ఇస్తామో, ఇతరుల బాగు కోసం మనం ఎంతైతే ప్రయత్నం చేస్తామో అదే మనం పుణ్యానికి కారణమవుతుంది. కనుక మనం పుణ్యాత్మలం కావాలంటే స్వార్థాన్ని వదిలి పరమార్థం చేయాలి. పరమార్థం కూడా స్వార్థం కోసమే. పరమార్థం ద్వారా స్వార్థాన్ని సిద్ధింపజేసుకోవడమే మానవ జన్మ యొక్క ముఖ్య ఉద్దేశం. పరమార్థం ద్వారా స్వార్థాన్ని సిద్ధింపజేసుకోవాలి. పరులకు హాని చేసి స్వార్థాన్ని సిద్ధింపజేసుకోవడం ద్వారా పాపాత్మలమవుతాము. మనం ఎప్పుడు విజయం సాధించలేము. ఎందుకంటే మన పుణ్యమే మనకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తుంది. కనుక పుణ్యమైన మార్గం లోపల మన స్వార్థ సిద్ధి చేసుకోవాలి. కనుక స్వార్థాన్ని వదిలి పరమార్థంతో మనము మన యొక్క స్వార్థ సిద్ధిని సాధించాలి. ఎప్పుడైనా కానీ పరమాత్మ లభించేది ప్రపంచం గురించి ఆలోచించే వారికి, స్వార్థపరులకు లభించడు. స్వార్థపరులకు పరమాత్మ లభించడు. పరమార్థం చేసేవారికి లభిస్తాడు. ప్రపంచమే తన కుటుంబంలా భావించి, ప్రపంచం యొక్క అభివృద్ధినే తన అభివృద్ధిగా భావించి, ప్రపంచం కోసమే జీవించే వాళ్ళకే పరమాత్మ లభిస్తాడు. స్వార్థపరులకు పరమాత్మేమో కానీ మామూలు పదార్థాలు కూడా లభించవు. కనుక స్వార్థాన్ని వదిలి పరమార్థాన్ని పొందాలి.